ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత PMAY 1 లోనే 7 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే డిసెంబర్ కి అయిపోయినా కూడా తర్వాత ఒక 3-6 నెలలు గ్రేస్ పీరియడ్ ఉంటది కాబట్టి March 26 దాకా తీసుకున్నా కూడా 7 లక్షల ఇల్లు. ఒక్కొక్క ఇంటికి 90 నుంచి 100 రోజులు మ్యాండేస్ NRGS కింద పరిమితి ఉంది కాబట్టి 7 కోట్లు పని దినాలు వచ్చినట్లయితే 2100 కోట్లు మొత్తం NRGS ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం చేకూరుతని చెప్పేసి మనం చేస్తాం. ఆ 2100 కోట్లలో 40% మెటీరియల్ కాంపౌండ్ కనుక మనం వాడుకున్నట్లయితే దాన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 7 లక్షల ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు ఏదైతే ఖర్చు అవుతుందో దానికి 7,000 కోట్ల రూపాయల దాకా సుమారు మనకి GST వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 9% స్టేట్ GST వేసుకున్నా కూడా 7,000 కోట్ల మీద 9%, 9% ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్ గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం, ఎకనామికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో సాచురేషన్ మోడ్ లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను.